హాయ్ ఫ్రెండ్స్, ఇదేరా జిందగీ ఛానల్ కి స్వాగతం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వాచ్ అవర్స్ తగ్గిపోవడం గురించి నేనైతే మీ ముందుకి మాట్లాడడానికి అయితే వచ్చేసాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, నేను గత నెల రోజుల సంది నా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. నాది ఆల్మోస్ట్ 1200 వాచ్ అవర్స్ అన్నది తగ్గిపోయింది మొత్తం. నేను చూసి చాలా షాక్ అయిపోయినా. అసలు ఏంటి 1200 వాచ్ అవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఎంత కష్టపడితే గానీ ఆ 1200 వాచ్ అవర్స్ అనేది మనకి లభించదు. అట్లాంటిది ఒక్కసారిగా 1200 గంటలు తగ్గిపోయేసరికి నేను చాలా టెన్షన్ పడిపోయాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అసలు యూట్యూబ్ ప్రాబ్లమా లేదంటే నా మిస్టేకా ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు నాకు 1200 గంటల్లో 1200 వాచ్ అవర్స్ ఎలా తగ్గాయి, ఎందుకు తగ్గాయి, అసలు నేను చేసిన మిస్టేక్ ఏంది, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అనేది ఈ వీడియో నేను తీయడం జరుగుతుంది. కంపల్సరీ వీడియో చివరి వరకు చూడండి, లేదంటే మీరే నష్టపోతారు. బిగినర్స్ ముఖ్యంగా, ఆల్మోస్ట్ నేను కూడా ఒక బిగినర్నే, కాకపోతే నేను ఛానల్ పెట్టి 1 year అవుతుంది. ఈ 1 year లో నేనేం చేశాను, 1 year తర్వాత నాకు ఏం జరిగింది, నా ఛానల్ గ్రోత్ అవుతుంది అనుకుంటే ఎందుకు ఇలా అయిపోయింది అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1 year లో నేను చాలా కష్టపడ్డాను. ఆల్మోస్ట్ ఒక 60-70 వీడియోస్ అయితే తీసాను. రీసెంట్ కూడా ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. వాచ్ అవర్స్ పెరుగుతూ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. అరే మంచిగా ఛానల్ రన్ అవుతుందిలే, ఇంకా కష్టపడదాం అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ కాకపోతే నాకు ఈ 3 days ఈ 1 week నుంచి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ. బట్ కాకపోతే నేను ఈ జూలై మంత్ లోనే నాకు ఆల్మోస్ట్ ఒక 800 అవర్స్ వాచ్ అవర్ తగ్గిపోయింది. అంతకుముందు మంత్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 100-200 వాచ్ అవర్స్ తగ్గిపోయింది. సరే, ఈ 2-3 months నుంచి ఆల్మోస్ట్ ఒక 1200 వాచ్ అవర్స్ తగ్గిపోయినాయి. ఎందుకు అసలు ఈ వాచ్ అవర్స్ తగ్గిపోవడానికి కారణం ఏందనేది నేను యూట్యూబ్ లో నేను అన్ని సర్చింగ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు నేను ఆల్మోస్ట్ వీడియోస్ నేను చేశాను, పెడుతూనే ఉన్నాను. స్టార్టింగ్ లో అంటే మనం ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో మనం ఏం చేస్తామంటే వీక్లీ ఒక 3-4 వీడియోస్ లేదంటే ఒక 2-3 వీడియోస్ అయితే మనం ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాము. వ్యూస్ బాగానే వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అవుతుంది, అన్ని బాగానే రన్ అవుతాయి. కొన్ని రోజులు అయ్యాక ఏమవుతుందంటే వీడియోస్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. బట్ కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో లేదంటే ఇంకేదైనా టైం దొరకకనో 3 weeks 2 weeks అట్లా గ్యాప్ ఇచ్చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ యొక్క అల్గారిథం మన మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ గా వీడియోస్ చేసి మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లయితే, అంటే వీక్లీ ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన ఛానల్ ని గ్రోత్ అవ్వడానికి ఎంకరేజ్ చేస్తుంది. మనం గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ యూట్యూబ్ అనేది మన మీద అంత ఫోకస్ పెట్టదు. వల్ల కూడా మనకు కొంచెం వాచ్ అవర్స్ అనేది తగ్గుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరగకుండా అక్కడే స్ట్రక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అసలు నాకు 1200 వాచ్ అవర్స్ ఎలా తగ్గాయి అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతా. అయితే నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టాను. కొన్ని రోజులు అయినాక వీడియోస్ ఆఫ్ చేసేసిన. ఒక 1-3 months 4 months ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ తర్వాత నేను మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియోస్ ఆపేసిన. ఆల్మోస్ట్ నేను 290 సబ్స్క్రైబర్స్ ఉన్న దగ్గర నేను వీడియోస్ అయితే ఆఫ్ చేసిన. ఇప్పటి వరకు 366 సబ్స్క్రైబర్స్ అయితే మనకు వచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఒక 76 సబ్స్క్రైబర్స్ మనకు వితౌట్ వీడియోస్ తోటి మనకైతే వచ్చారు సబ్స్క్రైబర్స్. బట్ కాకపోతే వాచ్ అవర్స్ నేను ఏంటంటే వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2300 వాచ్ అవర్ అయ్యింది. సబ్స్క్రైబర్స్ మంచిగా పెరుగుతున్నారులే, ఏమవుతుంది మనం వీడియోస్ పెట్టకుండా వాచ్ అవర్స్ అయితే వస్తున్నాయి కదా, పెడదాంలే మెల్లగా అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నా. దాని తర్వాత నాకు ఈ మంత్ లో తెలిసింది ఏంటంటే, మనం పెట్టే ఏదైతే వీడియోస్ ఉంటాయో, అంటే మనం ఫస్ట్ నేను ఇవాళ ఈ ఒక వీడియో పెడుతున్నా. ఇవాళ 16th July 2026 ఇవాళ నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఇదే వీడియోకి ఒక 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఈ 16th July 2027 వరకు ఈ వీడియో ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 year లో వచ్చే వాచ్ అవర్స్ ని మాత్రమే యూట్యూబ్ అనేది తీసుకుంటుంది. ఆఫ్టర్ 1 year అయిపోయింది అనుకోండి, దీని వాచ్ అవర్స్ అనేటిది వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ వీడియోకి ఒక 20 వాచ్ అవర్స్ వచ్చాయి అనుకున్నాం. ఈ 16th July 2027 అయిపోయినాక ఈ ఏదైతే 20 వాచ్ అవర్స్ ఉన్నాయో అది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఎవరైనా ఈ వీడియోని ఓపెన్ చేసి
టోటల్ వీడియో చూసినట్లయితే ఆ వాచ్ అవర్స్ స్టిల్ 1 అవర్ నుంచి మళ్ళీ 1 ఇయర్ వరకు కంటిన్యూ అవుతుంది. యూట్యూబ్ ఎప్పుడైనా ఓన్లీ మన ఈ ఇయర్ లో చేసిన వీడియోస్ మాత్రమే ఆ వాచ్ అవర్స్ మాత్రమే తీసుకుంటుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడము వదిలేయడము. ఈ 2-3-4 మంత్స్ నుంచి నేను వీడియోస్ ఆఫ్ చేసేసిన. దాని వల్ల ఏమైందంటే వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి, అన్ని బాగానే ఉంది. బట్ ఈ రోజు వరకు నేను చూసుకుంటున్నా అయితే ఈ 8th, 9th అండ్ 10th, 11th ఈ 4 days లోనే నాకు ఆల్మోస్ట్ ఒక 200 దాకా వాచ్ అవర్స్ అనేది తగ్గిపోయింది. 2300 ఉన్న నా వాచ్ అవర్ వచ్చేసి ఇప్పుడు 1200, 1050, 1060 అక్కడి వరకు వచ్చేసి ఆగిపోయింది. నెక్స్ట్ సెప్టెంబర్, నవంబర్ వచ్చే వరకు ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన కా నుంచి 1 month గ్యాప్ ఉన్న దాని వ్యాలిడిటీ అయిపోయే వరకు ఆ వాచ్ అవర్స్ ఉంటాయి. అట్లాగే అది అయిపోగానే వాచ్ అవర్స్ క్లోజ్ అవుతాయి, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏం చేయాలంటే మనం ఏం చేసినా కూడా ఈ 1 year లోపలనే చేయాలి. లేదు అనుకోండి నేను పెడతాను అవుతాయిలే అన్నట్టుగా మనం వీడియోస్ పెట్టకుండా లైట్ తీసుకున్నాం అనుకోండి, నాలాగా మీరు కూడా నష్టపోతారు. కాబట్టి తప్పకుండా మీరు కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టాలి. అది కూడా 1 year లోపే మీకు మానిటైజేషన్ అయిపోయేలాగా చూసుకోండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఫ్రీక్వెంట్ గా వీడియోస్ పెట్టండి. మంచి వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్, కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి. సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకోండి. ఓన్లీ సబ్స్క్రైబర్స్ మీదనే ఫోకస్ పెట్టకుండా వాచ్ అవర్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తారని గ్యారంటీ లేదు. నేనే ఒక 100-200 మెంబర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, నేనే సరిగా చూడను. ఎందుకంటే కొంతమంది నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు, కొందరికి టైం ఉంటుంది, కొందరికి టైం ఉండదు. 366 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వీడియో పెడితే ఆల్మోస్ట్ ఒక 200-250 మెంబర్స్ చూస్తారు. అందులో వితౌట్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తారు. సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ చాలా తక్కువ. అంటే టైం ఉండకపోవడం, ఏదో వాళ్ళకి టైంని బట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళని ఏమనడానికి లేదు. ఎందుకంటే ఆ సబ్స్క్రైబర్స్ ఉండడం వల్లనే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది కాబట్టి చూస్తారు. బట్ కొంచెం రేర్. నాకున్న 366 సబ్స్క్రైబర్స్ లో ఆల్మోస్ట్ ఒక 200-250 దాకా నా వీడియోస్ అయితే చూస్తారు. నాన్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చూస్తారు. కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబర్స్ ని బేస్ చేసుకోకుండా వాచ్ అవర్స్ మీద కూడా మీరు ఫోకస్ అయితే పెట్టండి. నేను చేసిన తప్పుని, నేను చేసిన మిస్టేక్ ని ఎవ్వరు చేయకూడదు అనేది నా ఆలోచన. అందుకే వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టుగా చేసి వాళ్ళ వాచ్ అవర్ ని, సబ్స్క్రైబర్స్ ని పెంచుకొని మానిటైజేషన్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు